నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశాభావం. మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపు. గోదావరి కనిలో భగవద్గీత అనుసంధాన ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి. కని కళాకారుడు మెజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని గోదావరి కని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనాల తరలివచ్చి కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజానికం ఉందని తెలిపిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గం ఒక ఉద్యమంలా పురిటిగడ్డగా పేరొందిందని, ఉద్యమ సమయంలో ఏ పిలుపునిచ్చిన ప్రజాజనంలా తరలివచ్చిన ప్రజానికం నిన్నటి రజతోత్సవ సభకు 5,000 మంది జనం ఈ ప్రాంతం నుండి తరలివచ్చి విజయవంతం చేసినందుకు వారిని సభకు తరలించడంలో కష్టించిన మాజీ ప్రజాప్రతినిధులకు, గులాబీ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పార్టీ స్టేడియంలో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన బూస్టుతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామన్న భావనలో తెలంగాణ ప్రజానికం ఉందని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని కోరుకంటి చందర్ వెల్లడించారు. 25 ఏళ్ల వసంతంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సభను కనుల పండుగలాగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడి నుండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఆ సభకు వస్తామని చెప్పేసి మా మీద అనేక విధాలుగా ఒత్తిడి చేసి ఎండైనా కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం చెల్లి 5,000 మంది అంత దూరంకు ఇంత ఎండపూట తరలడం అనేది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భం. అందుకే ఈ సందర్భంలో కదిలినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి కోసం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మద్దతు తెలపడం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కదిలించడం కోసం గ్రామాలలో గులాబీ సైనికులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమకారులు, సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని సబ్బండ వర్ణాలు సకల జనులందరూ కూడా కదిలి రావడం నిజంగా చాలా సంతోషం. వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఒక విప్లవాలకు పురిటిగడ్డ. ఈ ప్రాంతంలో అనేక సామాజిక ఉద్యమాలు, అనేక విప్లవ ఉద్యమాలు, ఒక చైతన్యానికి దీపికలుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం. కేసీఆర్ గారు నిన్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ వెంటనే మావోయిస్టులతోని చర్చలు జరపాలి, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చాలామంది ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళను, అదేవిధంగా ఆదివాసీలను చాలామందిని మరణిస్తూ ఉన్నారు.
దీన్ని ఆపి ప్రభుత్వం చర్చలకు పిలవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి జన సందోహం అంతా కూడా చాలా ఆ యొక్క ఇష్యూ మీద అందరూ మద్దతుగా అందరూ చేతులెత్తి మద్దతు తెలిపినటువంటి సందర్భం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందర్భంలో దానికి అందరూ కూడా ఒక మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నదని అనడంతో ఆ యొక్క సందర్భంలో దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దానికి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది మిత్రులు అనేక ఇంతకుముందు ఉద్యమకాల కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోని వెంటనే చర్చలు జరిపి శాంతి చర్చలు జరపాలనేది నిజంగా ఒక మంచి పరిణామము అని కూడా ఈ సందర్భంగా అనడం జరిగింది. దాన్ని ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నిన్న ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి. ఎన్నికలలో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా తప్పకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి 2500 హామీ గృహలక్ష్మి, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, అదేవిధంగా స్కూటీలను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, ఇట్లా 420 హామీలు ఏవైతే ఇచ్చినారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడికక్కడ కూడా మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్పకుండా మా మనలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుందని కూడా కేసీఆర్ ఒక పిలుపు మేరకు ఆ సభను విజయవంతం చేశారంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా మరి ఆ సభ జరిగింది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక పిలుపిస్తే మరి లక్షలాది జనము వచ్చారో దాన్ని మించి మరి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరొకసారి కేసీఆర్ ఉద్యమాన్ని మించిన మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే విధంగా మరి కేసీఆర్ గారు ఏం చెప్తారో ఆ మాటలు విని తప్పకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తామని లక్షలాది ఏదైతే 20 లక్షలు అన్నారో దాన్ని మించి వచ్చారు. ఎక్కడిదక్కడ రోడ్డు బ్లాక్ అయినాయి, జనమంతా జన సంద్రోహం లాగా మరి ఆ యొక్క బహిరంగ సభ చూస్తుంటే నిజంగా మరి మంచి చెడిపోతుంది. అంతటి జనం అంతటి పబ్లిక్ వచ్చారంటే సామాన్య మాట కాదు. మరి ఎంత కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మరి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకతోటి మాకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న విధంగా ఒక సభ నిర్ణయం చేసింది. కాబట్టి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపల్లి మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచెర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, నీరడి శ్రీనివాస్, మారుతి, అచ్చవేణు, మోత్కు దేవరాజు, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు కార్మికుల సదస్సు ఆదివారం సాయంత్రం సెషన్లో పాల్గొన్న సాయిబాబు మాట్లాడుతూ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న ఈ కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలకు ఆస్తులను కార్చౌకగా క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ధారదత్తం చేస్తున్నాయని, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు బ్లాక్లను కేటాయించకుండా దాని విస్తీర్ణకు అడ్డుపడుతుందని, ఎన్టీపీసీలో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోనే తమ షేర్లను అన్ని వేసే పరిస్థితి తయారవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ నియామకాలను నిలిపివేసి కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుందని,
29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసి కార్మిక హక్కులను హరిస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా చేసే విధంగా తయారు చేస్తుందన్నారు. 8 గంటల పని దినం స్థానంలో కట్టి బానిసలుగా చేస్తూ 12 గంటల వరకు పని చేయించుకోవచ్చునని లేబర్ కోడ్లు అనుమతినిస్తాయన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులందరితో పాటు ప్రైవేటు కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, షాపింగ్ మాల్స్ అంటి ప్రభుత్వ ప్రైవేటు వర్గాలమని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు అందరూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి, విదేశీ బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం చేసే అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది. మైన్స్ యాక్ట్ను మార్చింది, కమ్యూనికేషన్ యాక్ట్ను మార్చింది, ఇన్సూరెన్స్ యాక్ట్ను మార్చింది. ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది. గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి, ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంటులో 2019-20 సంవత్సరంలో ఆమోదించుకుంది. వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు చేస్తుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈరోజు మే 20వ తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా బొగ్గుగని, కోల్బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత దెబ్బతింటది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి. మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాల్ని ఓడించడమా, ఈ విధానాల్ని ప్రతిఘటించడమా, లేకపోతే గులామిగా మారిపోవటమా? అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు, ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు. గత 100 సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు. తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు. ఖబర్దారని చెబుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది. ఇప్పటికే ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు. అందుకనే సింగరేణి, బొగ్గుగనుల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు, పాల్గురి మధు, వేల్పుల కుమారస్వామి, భిక్షపతి శ్రీనివాస్, ఎర్రవల్లి ముత్యంరావు, జ్యోతి, అల్లి రాజేందర్, ఆరేపల్లి రాజమౌళి, మహేష్, నందినారాయణ, కుంట ప్రవీణ్, వెంకన్న, కొమరయ్య, విజయ్ కుమార్ రెడ్డి, నాగమణి, శంకర్, లక్ష్మణ్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికనిలో శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి రచించిన 101 త్రేత్ర సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథమాల ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భగవద్గీత పరిచయ కార్యక్రమాన్ని సోమవారం గోదావరికని పరశురాం నగర్ నుండి ప్రారంభించి 9 రోజుల పాటు గోదావరికని రామగుండం మండల కేంద్రంలో నిర్వహించి ప్రజలకు త్రైత్ర సిద్ధాంత భగవద్గీత పట్ల అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భగవద్గీత భక్తి యోగం 10వ శ్లోకం ఆధారంగా త్రైత్ర సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వరుల వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు తెలిపారు. వేసవి సెలవుల్లో 10 రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము.
అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్ణాటక మార్చుకోవాలని చేస్తున్నాను. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు 101 గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథరాజులను ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము 10వ శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మో పరమో భవ మదర్థమపి కర్మాని కూర్వన్ సిద్ధి అవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము, నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు. అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది. ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కురు తేతత. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోచునవో అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము. ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాపకర్మలు లేకుండా చేసుకొని ఆ దేవునిలోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు, అందరూ కూడా సమానమే. ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు. అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళకి యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామరాజు, నాగిరెడ్డి, సంతోష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, సాయిరాజు, లత, లలిత, జయమ్మ, కవిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కని కళాకారుడు మెజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా మెజిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సారావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం జరిగిన పల్నాడు మెజిక్ ఫెస్టివల్ 2025 నిర్వాహకుల కోరిక మేరకు రాజ వ్యాఖ్యాతగా వ్యవహరించి తన సమయ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అత్యంత రక్తి కట్టించిన సభికుల ప్రశంసలను అందుకున్నారు. అలాగే కరీంనగర్కు చెందిన మ్యూజిషియన్ నరేష్ లెక్చర్ కమ్ డెమానిస్ట్రేషన్ సీనియర్ల ప్రశంసలు అందుకుంది. కాగా రాజా నరేన్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతిరాజ్ను తదితర అతిథులు, నిర్వాహకులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించి ఫోటోతో కూడిన జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సీనియర్ ఇంద్రజాలికులతో పాటు కని కళాకారులు, మెజిక్ హరిచంద్రపాల్, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 300 మంది ఇంద్రజాలికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూమ్. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని గోదావరి ఖనిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం చేపట్టారు.
వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య లోక కళ్యాణార్థం గ్రామం కుటుంబం క్షేమం కొరకు గౌడ కుల మహిళలందరూ పిండితో దీపాలను తయారు చేసి ఆలయ ప్రాంగణమంతా దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గోదావరి కనిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతినిత్యం అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టకు ప్రతి మంగళవారం వివిధ రకాలైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు మహిళలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈరోజు శ్రీ శ్రీ రేణుకాదేవి నూతన దేవాలయం కార్యక్రమం పునఃప్రారంభం సందర్భంగా మాతలందరూ దీపాలంకరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన శుభ సందర్భంగా మాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మన దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు, కుల బంధువులందరికీ కూడా మరొకసారి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంవత్సరాంతం ప్రతి అమావాస్య, ప్రతి నెల అమావాస్య రోజు తప్పకుండా దీపాలంకరణ ఉంటుంది. మాతలందరూ సహకరించి తప్పకుండా పాల్గొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి మంగళవారం ఉదయం 5 గంటలకి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటాయి. అలాగే ఈ మంగళవారం నుంచి అమ్మవారి యొక్క పుట్టకు ఆవు పాలు, నల్ల బెల్లం, తర్వాత నీళ్లు తప్పకుండా ప్రతి వాళ్ళు ఉదయం వచ్చి అమ్మవారికి సమర్పించాలని చెప్పి మహిళామూర్తులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. అలాగే కులబంధువులందరికీ బుధవారం తిరుగువారం సందర్భంగా అమ్మవారి యొక్క ఓడి బియ్యం పరమాన్నంగా అందరికీ భోజన వసతులు సౌకర్యం చేయడానికి నిర్ణయించడం జరిగింది. బుధవారం రోజు మధ్యాహ్నం అమ్మవారి యొక్క అన్నదాన ప్రసాదం పొంది అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి యొక్క భోజనం స్వీకరించి అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరినీ మరొకసారి వేడుకుంటా ఉన్నాం. ప్రతి నెల తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం 7 గంటలకు, ప్రతి అమావాస్య రోజు సాయంత్రం 7 గంటలకు దీపాలంకరణ ఉంటుంది. మాతలందరూ తప్పకుండా సహకరించి అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి, అలాగే ప్రతి మంగళవారం ఉదయం పొద్దున 5 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. 6 నుంచి 7 గంటల ప్రాంతంలో 8 లోపల తప్పకుండా పుట్టకు ఆవు పాలు, నల్ల బెల్లము, నీరు సమర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ వేడుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, బలసాని స్వామి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్, పైడిపల్లి రామ్మూర్తి, పొన్నం అంజయ్య, రమేష్, నాగభూషణం, తిరుపతి శ్రీనివాస్, మోత్కు తిరుపతి నరేష్, పెరుమండ్ల శ్రీను, మంజుల మల్లేష్, బుర్ర రాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆదివాసుల ఆసానం రాజ్యాంగ విరుద్ధమని కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపి కేంద్ర ప్రభుత్వ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మరిపిస్తుందని అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని, వేలాది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అడవి సంపద, ప్రకృతి ఖనిజ సంపద కార్పొరేట్ అధిపతులు అంబానీ ఆదానీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనుల్ని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కాగర్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని, శాంతియుత వాతావరణం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. సైన్యం కానీ మిలిటరీ కూడా ఇవాళ మధ్య భారతం యొక్క అడవులకు పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ నక్సలైట్ల యొక్క సమస్య కానీ, విప్లవకారుల సమస్య కానీ, శాంతి భద్రతల సమస్య కాదు. ఇది సమస్య. ప్రజల యొక్క కనీస అవసరాన్ని తీర్చలేనటువంటి ప్రభుత్వాలు, ప్రజల
ప్రజలకు అనుకూలంగా ఉండలేని ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నించే ప్రజలపైన, హక్కుల సంఘాలపైన ఇవాళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కర్యాగుట్ట ప్రాంతాన్ని మొత్తగా కూడా ఇవాళ పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయక కార్యదర్శి నరేష్, జిల్లా నాయకులు అశోక్, చిలుకల శంకర్, ఐ రాజేష్, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, లింగమూర్తి, మల్లేష్, రమేష్, బుచ్చయ్య, బాలకృష్ణ, బాబు, రాయమల్లో ప్రసాద్, మొండయ్య, మల్లయ్య, నారాయణ, వసంత్, గుండు రాజయ్య, ఆనంద్, తిరుపతి, లలిత, రాజేశ్వరి, పోచయ్య, సాగర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోషణ్ దంపతుల పెళ్లి రోజున సోమవారం అంతర్గం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్గం బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ పుణ్య దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నియోజకవర్గ ప్రజల తరఫున తన గొంతు వినిపించాలని కోరుకున్నారు. రానున్న రోజుల్లో వారు రాజకీయాలలో అత్యున్నత స్థానంలో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలసాని సత్యంగౌడ్, ఆలకుంట మల్లేష్, మాడ అనిల్ రెడ్డి, తమ్మన్న వేణు మల్లేష్, మాడ ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తం, బాదావత్ అనిల్ నాయక్, శాఖాపురం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లో అంగన్వాడీ కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంతం కార్యక్రమం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డేను అంగన్వాడీ టీచర్ సుజాత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిల్లల అభివృద్ధికి యాక్టివిటీస్ని అబ్జర్వేషన్ చేసి ఆ సూచికలను అభివృద్ధి కార్డులో స్టార్ట్ల రూపకంలో సూచించి ప్రతి ఒక్కరి పిల్లల తల్లిదండ్రులకు తమ పిల్లల అభివృద్ధిని వివరిస్తూ ప్రోగ్రెస్ కార్డులు అంగన్వాడీ టీచర్ సుజాత అందించారు. అంగన్వాడీ కేంద్రం చిన్నారులను ఆకర్షించేలా రకరకాల బొమ్మలు, వస్తువులతో అలంకరించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుతూ కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని అంగన్వాడీ టీచర్ సుజాత అన్నారు. గర్భవతి చేతికి చేయి నిండా గాజులు తొడిగి పూల పండ్లతో ఘనంగా శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పుష్ప విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వాతి, అశోక్, లోకనాథ్, అనసూయ, జహిరా బాను, పద్మ, తిరుపతి, సురేష్, ఉమా మహేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు హాస్పిటల్స్పై చర్యలు చేపట్టాలని న్యూ ఇండియన్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ వేముల మాట్లాడుతూ మొన్న మమతా హాస్పిటల్లో జరిగిన ఉదంతంపై డిఎంఎన్హెచ్ఓ గోదావరిఖని పట్టణంలో సందర్శించి పర్యవేక్షణ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్ కనివి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్, ల్యాబ్స్ని, స్కానింగ్ సెంటర్స్ని మీద మెరుపు దాడులు చేస్తూ అక్రమంగా ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిబంధనలు, నియామకాలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజమాన్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే వైద్యాధికారి తనిఖీ కోసం వచ్చిన సమయంలో హాస్పిటల్ యాజమాన్యం, ఐఎంఎస్ సభ్యులు, రాజకీయ నాయకులు ప్రవర్తించిన తీరు దుర్మార్గంగా ఉందని అన్నారు. ఇలాంటి వారు అక్రమంగా అనుమతులు లేని హాస్పిటల్స్ పెట్టి స్కానింగ్ మిషన్లో పెట్టి ప్రోత్సహించాలని చూస్తున్నారని అన్నారు. అసలీ సమాజంలో మూఢ నమ్మకాలతో వారసత్వానికి వారసుడు మగవాడే అనే ఆలోచనతో స్త్రీనే లేకుండా అబార్షన్ చేయించుకునే సంస్కృతి పెరుగుతున్న సమయంలో వాటిని ఇలా స్కానింగ్ చేస్తూ లింగ నిర్ధారణ చేస్తూ ప్రోత్సహిస్తున్న అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్న కొంతమంది హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లపై ఒక వైద్యాధికారిని చర్యలు తీసుకోవడానికి వస్తే వాటికి సహకరించకుండా పోయి హాస్పిటల్ యజమానికి వత్తాసు పలుకుతున్న రభస చేయడం దుర్మార్గం, దుష్టచర్య అని ఇది వారి విఘ్నతకే వదిలేద్దామని అన్నారు. ఇవాళ మగపిల్లవాడికి పెళ్లి కావాలంటే ఆడపిల్ల దొరికే పరిస్థితి లేదని, ఇవాళ దేశంలో ఆడవారి సంఖ్య నానాటికి తగ్గిపోతుందని, రేపు సృష్టి కార్యం ఎలా జరగాలన్నారు. అందరూ మగవాళ్ళు అయితే ఈ దేశంలో ఆడవారి బ్రతుకు ఏమి కానుందని అనేది ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. గోదావరిఖని పట్టణంలో చాలా హాస్పిటల్కి ఏ విధమైన డిఎంహెచ్ఓ నియమ నిబంధనలకు లోబడి అనుమతులు లేవన్నారు. హాస్పిటల్లో ఓటీ థియేటర్, ఓపీ ఛాంబర్స్, మరుగుదొడ్లు, బాత్రూంలు, వాటర్ సౌకర్యం, వార్డులు, ఐసీయూ, పార్కింగ్ స్థలం,
ఫైర్ సేఫ్టీ, వెంటిలేషన్, ముఖ్యంగా లిఫ్ట్ లేకుండా, ర్యాంప్ లేకుండా మెట్లపై నుండి పేషెంట్ని ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్కి షిఫ్ట్ చేయడానికి అనువుగా లేని అతి డేంజరస్ హాస్పిటల్. DMHO నియమ నిబంధనలకు హాస్పిటల్ పనికొచ్చే వాతావరణం ఆవరణలో లేవని ఎన్నో ఉన్నాయన్నారు. ప్రతి హాస్పిటల్ సందర్శించి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మన సమాజంలో ఏం జరుగుతుంది? ఇవాళ ఒక ఆడపిల్లని కనాలంటే, పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయల కట్నాలు, కానుకలు ఇచ్చి చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఒక మూఢనమ్మకం ఉంది, ఇంటికి వారసుడు అంటే ఒక మగ పిల్లవాడే కావాలని. ఇలాంటి సందర్భంలో వాళ్ళు పుట్టబోయే బిడ్డ, ప్రెగ్నెంట్ కాగానే పుట్టబోయే బిడ్డ మగన ఆడనా అని తెలుసుకొని, మరి ఒకవేళ ఆడ అయ్యేది ఉంటే MTP చేసుకొని మరి అబార్షన్ చేపించి భ్రూణ హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని, ఈ మూఢనమ్మకాలను ఆసరా చేసుకొని ఇవాళ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని, స్కానింగ్ సెంటర్లను పెట్టుకొని హాస్పిటల్స్ వాళ్ళు మరి ఈ పుట్టబోయే బిడ్డ ఎవరు అనేది వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పే పరిస్థితి ఇవాళ దిగజారిపోతూ ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు, మరి డాక్టర్స్ వాళ్ళు. అలాంటి కోణంలో ఇవాళ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన DMHO వాళ్ళు మరి అన్ని పట్టణాల్లో వాళ్ళు తనిఖీలు చేస్తూ ఇవాళ మమతా హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ల్యాబ్కి కానీ మరి ఏ విధమైన పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైన అర్హతలు ఉన్నాయి, ఇవన్నిటిని వాళ్ళు పరీక్షించి మరి పరిశీలన చేసి తనిఖీ చేయడానికి వచ్చిన సమయంలో మరి అక్కడికి ఆమె పనిని తను చేయనీయకుండా, వారి విధుల్ని వారు నిర్వహించకుండా అటు IMA మెంబర్స్, సభ్యులు మరియు ఇటు పొలిటికల్ అధికారులు, మరి హాస్పిటల్ యొక్క యాజమాన్యము ఆ అధికారికి సహకరించకుండా ఆమెను అదిరిస్తూ, బెదిరిస్తూ, ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పెట్టి తన విధులకి ఆటంకం కలిగిస్తూ ఒక 4-5 గంటల విభోత్సవం అక్కడ జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని నిన్న ఎల్కతుర్తిలో జరిగిన BRS రజతోత్సవ సభ నిరూపించింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆశాభావం. మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయండి. CITU జాతీయ కోశాధికారి M సాయిబాబు పిలుపు. గోదావరి కనిలో భగవద్గీత అనుసంధాన ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి. కని కళాకారుడు మెజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని గోదావరి కని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.